420 రోజులు అవుతా ఉంది. ఒక్కొక్క రోజు ఒక పెనుగండంలాగా మారింది, పెను ప్రమాదంలాగా మారింది రాష్ట్ర ప్రజానికానికి. ఒక పెను గండంలాగే ఉంది. రోజు గడిస్తే గండం గడిచినట్లుగా ప్రజలు భావించేటువంటి ఒక దుస్థితి ఏర్పడ్డది. 420 హామీలు 6 గ్యారంటీలతో సాధించిందంటూ ఏమీ లేదు. నిజంగా సాధించిందంటూ ఏమీ లేదు. గాలి మాటలు, ఢిల్లీ మూటలు తప్ప 14 నెలల కాలంలో ఈ సర్కార్ సాధించింది ఏమీ లేదు. చెప్పినటువంటి గొప్పలు, చేసినటువంటి భాషలు, ఆడినటువంటి మాటలు ఆకాశాన్ని అంటుకున్నాయి. కానీ ఆచరణకు వచ్చేటప్పటికి వాళ్ళ మన కళ్ళ ముందు ఏం పరిస్థితి ఉందో తెలుస్తూ ఉంది. మిర్చి రైతులు రోడ్డెక్కినారు, వేరుశనగ రైతులు రోడ్డెక్కుతున్నారు, పత్తి రైతులు రోడ్డెక్కి అలసిపోయినారు. రైతులందరూ కూడా అన్ని పంటలు పండించినటువంటి రైతులు కూడా తమ పండించినటువంటి వ్యవసాయ ఉత్పత్తులకు ధర లేక, కనీస మద్దతు ధర లేక తల్లడిల్లినారు, వాపోయినారు. రైతులకు మీరు ఆశ చూపించినటువంటి ఈ సర్కారు లేదా ఈ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఆశ చూపించినటువంటి ఏ ఒక్కటి అమలు కాక, సమగ్రంగా రుణమాఫీ అమలు కాక, సకాలంలో కాక, సగం సగమే అయ్యి, రైతు బంధు అసలే అమలు కాక, బోనస్ పేరు మీద చేసినటువంటి పెద్ద దగా మోసం, వెరసి రైతాంగం కనీసం నిర్దిష్ట వేళలకు కరెంటు నీళ్లు కూడా రానటువంటి నీటి యాజమాన్యం, కరెంటు యాజమాన్యం కూడా సక్రమంగా నిర్వహించలేనటువంటి దుస్థితిలో ఒక ధైర్యాన్ని కోల్పోయి, విశ్వాసాన్ని కోల్పోయి, నమ్మకాన్ని కోల్పోయి కకావికలమవుతున్నారు రైతులు. నిరాశ నిస్పృహలకు గురవుతున్నారు. ఇదేదో విపక్ష పార్టీలు లేకుంటే ప్రతిపక్ష పార్టీగా మేము కాంగ్రెస్ వ్యతిరేకులో మాట్లాడేటువంటి మాట కాదు. కొన్ని నెలలుగా మీడియాలో, సోషల్ మీడియాలో చూస్తే సాక్షాత్తు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దిగువ శ్రేణిలో ఉండేటువంటి నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ ఉన్నారు. జనం మా పై పగలగొట్టేటట్లున్నారు, ఇక మీరు ఇచ్చినటువంటి తప్పుడు హామీలకు మేము ఏం చేయలేకపోతున్నామని చెప్పి వాపోతున్నారు, ధర్నాలు చేస్తున్నారు. అవన్నీ సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఇవన్నీ ఎవరో కల్పితమో కాదు, ఎవరో ప్రేరేపించి చేసినవో కాదు, కళ్ళ ముందు ఉండేటువంటివే. ఎన్నడైనా గతంలో 9.5 ఏళ్ల కాలంలో ఏ పంటకైనా కనీసం మద్దతు ధర రానటువంటి పరిస్థితి రైతాంగం చూసిందా? ఇలా అదే గుర్తు చేసుకుంటున్నారు రైతులు ప్రతిరోజు. ఈ సర్కారు వచ్చినటువంటి మొదటి రోజు నుంచి కూడా ముఖ్యమంత్రి గారేమో డాంబికాలకు పోయి చాలా పొడు మాటలు, పెద్ద మాటలు మాట్లాడుతూ వస్తున్నారు. ఈ కేసీఆర్ని లేకుండా చేస్తా, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, తుడిపేస్తా, ఇది చేస్తా, అది చేస్తా అని నోటికి వచ్చినటువంటి విధంగా ఆయన మాట్లాడుతున్నారు. సరే, అది ఆయన ప్రజ్ఞాపాఠవాలని, ఆయన తెలివితేటల్ని, ఆయన సంస్కారాన్ని తెలియజేస్తాయి. దాని మీద మేము ఎక్కువ మాట్లాడాం. కానీ ప్రజలు ఎవరిని గుర్తు చేసుకుంటున్నారు? నువ్వు ఏ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పినావో, ఎవరి పేరు ఉచ్చరించకుండా చేస్తా అని చెప్పినావో, ఈరోజు తెలంగాణలో ఉండేటువంటి 50 మంది ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు, రైతులు కానీ, ఆటో కార్మికులు కానీ, మహిళలు కానీ, పెన్షన్దారులు కానీ, ఇవాళ ఎవరిని గుర్తు చేసుకుంటున్నారు? కేసీఆర్ కిట్ వచ్చేవాళ్ళు కానీ, కళ్యాణ లక్ష్మి వచ్చేటువంటి వాళ్ళు కానీ ఇవాళ గుర్తు చేసుకుంటున్నటువంటిది ఎవరిని? ప్రతిరోజు కేసీఆర్ను గుర్తు చేసుకుంటున్నారు. గుర్తు చేసుకోవడం కాదు, అయా మిమ్మల్ని వదులుకొని మేము మోసపోతే మేము గోసపడుతున్నాము, మేము అన్యాయం చేసుకున్నాము, మాకు మేమే అన్యాయం చేసుకున్నాము, నువ్వు తొందరరా, ఎప్పుడు వస్తావు, మళ్ళీ కేసీఆరే రావాలి ప్రజలు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మాట్లాడే మాటనో నినాదమో కాదు ఇది. నిత్యం కేసీఆర్ను గుర్తు చేసుకుంటున్నటువంటిది ఎవరు అంటే కోల్పోయినటువంటి తెలంగాణ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ జీర్ణం చేసుకోలేకుండా ఉన్నది, దీన్ని గ్రహించలేకుండా ఉన్నది, మూర్ఖంగా పోతున్నది. అన్ని పంటలు, ఏ ఒక్క పంటకు కూడా ఈ ప్రభుత్వం కనీసం మద్దతు ధర వచ్చే ప్రయత్నం చేయలేదు. అదే తేడా విడమరి చెప్తున్న రాష్ట్ర రైతాంగం కూడా అర్థం చేసుకున్నారు ఇప్పటికే. ఏ పంట అయినా ఖచ్చితంగా కనీస మద్దతు ధర లేదా దానికంటే అదనంగా మార్కెట్లో వస్తేనే ఆనాడు రైతులు అమ్మిండ్రు. లేదంటే సర్కారు ఉన్నది, అలా కేసీఆర్ సర్కారు ఉన్నది, గింజ ఉన్నది, ప్రతి ధాన్యంగా ఉన్నది. మార్కెట్లో, ఓపెన్ మార్కెట్లో కేంద్ర ప్రభుత్వం ఏటేటా ప్రకటించేటువంటి కనీస మద్దతు ధర ఒకవేళ రైతుకు రాకపోతే ఏ మార్కెట్లోనైనా తక్షణమే కొనుగోలు కేంద్రాలు పెట్టించేవాళ్ళం మేము. వరి మొత్తమే సర్కారు ఉన్నది. అలా ఎక్కడైనా కొంత మిల్లర్లు వాళ్ళ వ్యాపారం కోసం ఎక్కువ ధర ఇచ్చి కొంటే తప్ప తక్కువ ధరకు వ్యవసాయ ఉత్పత్తులు నమ్ముకున్నటువంటి కర్మ కేసీఆర్ సర్కారులో పట్టలే.
ఇలా ప్రతి వ్యవసాయ ఉత్పత్తిని కూడా తక్కువ ధరకే బోర్ల పోసుకునేటువంటి ఒక దుస్థితి తెలంగాణ రైతాంగానికి వచ్చింది. వేరుశెనగ రైతులు వేరుశెనగ యాసంగిలో తెలంగాణ రాష్ట్రంలో 4 నుంచి 4 లక్షల ఎకరాలు వేస్తుంది. ఈసారి అది కొంత తగ్గింది. తగ్గిన ఉత్పత్తి కూడా ఈరోజు మార్కెట్లో 8,000 పైచీలకు ఉండాల్సినటువంటి ధర ఇలా 2,000, 3,000, 4,000 రూపాయల లోపే అమ్మి మొత్తం దళారులు కొంపలు దోసేస్తున్నారు రైతులే. సిగ్గు అనిపిస్తలేదు అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి కొద్దిగన్నా? కనీస మద్దతు ధర కంటే సగానికి సగం పడిపోయి ఇలా రైతులు అమ్ముకోవాల్సినటువంటి ఒక అనివార్య పరిస్థితి ఏర్పడితే ప్రభుత్వం ఇంటర్వ్యూన్ కాదా? ప్రభుత్వం యొక్క ఇంటర్వెన్షన్ ఎప్పుడు ఉంటుంది? మరి దేనికి ఉంటుంది? పత్తి ధర రాకపోతే 5,000, 6,000కే అమ్ముకుండ్రి. 7,521 రూపాయలు రావాల్సినటువంటి పత్తి రాకపోతే మొత్తానికి మొత్తం 90% పత్తి అయిపోయినాక చాలా చల్లగా పోయి కొనుగోలు కేంద్రాలు తెరిస్తారు. ఆఖరిలో అన్ని ఓట్లకి అని చెప్పి సన్న ఓట్లకే అని చెప్పి ఆ సన్న ఓట్లలో కూడా 5% కూడా బోనస్ ఇవ్వాలి, మీరు 5% కూడా బోనస్ ఇవ్వాలి. ఈ రకమైనటువంటి దయనీయ పరిస్థితులలోనే రాష్ట్ర రైతాంగము రుణమాఫీ కాక, రైతు బంధు రాక, పండిన పంట అమ్మితేనంటే ధర రాక, కనీస మద్దతు ధర రాక నిస్పృహకు నిరాశకు గురై పాపం బలవన్మరణాలు చేసుకున్నారు. చాలా దురదృష్టకరం. ఈ మరణము లేదా సొంతంగా ఆత్మహత్య చేసుకునే నిర్ణయం తీసుకోవడము ఇది ఎంత మాత్రము ఆమోదయోగ్యం కాదు. ఎవరు దానికి పాల్పడవద్దు. ధైర్యంగా ఉందామని చెప్పి దీనికి ఉండేటువంటి అనేక కారణాలు ఏమున్నాయి? ప్రభుత్వ నిర్లక్ష్యం ఒకవైపు ఉంటే, ప్రభుత్వం యొక్క పట్టని ధోరణి ఒకవైపు ఉంటే, ఇతరేతర కారణాలు ఏమైనా ఉంటే భవిష్యత్తులో సరిదిద్దుకోవడానికి ఒక ప్రతిపక్ష పార్టీగా ఈ ప్రభుత్వానికి సూచనలు ఇస్తాం, సలహాలు ఇస్తాం, మేము అధ్యయనం చేసి చెప్తాం. మా పూర్వ అనుభవంతో పాటు ప్రస్తుతం ఉన్న పరిస్థితులను కూడా బేరీజు వేసి భవిష్యత్తులో ఎట్లుండాలో చెప్తాం. ప్రభుత్వం స్వీకరిస్తే ప్రజాస్వామ్యంలో ఇది మంచిది, రైతులకు మంచిది అని చెప్పి ప్రకటించి మేము ఒక కమిటీ వేసుకొని పర్యటన మొదలుపెట్టినాం. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో మచ్చుకు కొన్ని ప్రాంతాలకు పోయినాం. అక్కడ ఉన్న ఆత్మహత్య చేసుకున్నటువంటి ఆ బాధిత కుటుంబాలను పరామర్శించినాం, ఓదార్చినాం. మాకున్నంతలో పార్టీ పరంగా ఏదో ఉడతా సాయంగా కొద్దిపాటు చేసినాం. ఆ కొద్దిపాటు సాయం చేయడం ముఖ్యం కాదు, అక్కడ ఓదార్పు ముఖ్యం. ఓదార్పు చాలా పెద్ద ఊరటనిస్తుంది మనిషికి. దుఃఖ పరిస్థితులలో, బాధ పరిస్థితులలో, కష్టాల్లో ఉండేటువంటి మనుషులకు తోటి వాళ్ళ ఓదార్పు చాలా గొప్పది. ప్రభుత్వానికి ఎట్లా పెద్ద మనసు లేదు, ప్రభుత్వ పెద్దలకు ఎట్లా సమయం లేదు. 30 సార్లు ఢిల్లీకి, 6-7 సార్లు విదేశాలకు ముఖ్యమంత్రి గారికి పోనికే టైం ఉంటుంది. మంత్రులు పోటీపడి హెలికాప్టర్లు తీసుకొని జిల్లాల పర్యటన చేయడానికి టైం ఉంటుంది. కానీ బలవన్మరణాలు చేసుకున్నటువంటి ఒక్క రైతు కుటుంబం దగ్గరికి పోనికే కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలకు మనసు రాదు. ఇది ఇంకా రైతుల్లో నిరాశ నిస్పృహను పెంచుతుంది. అరే మమ్మల్ని ఆదుకునేటోడు లేడా, మా గురించి పట్టించుకునేటోడు లేడా, ఏది మా బతుకు? కేసీఆర్ ఉన్నప్పుడు వ్యవసాయంలో పండగలాగా చేస్తే సేద్యాలు మర్చిపోయిన వాళ్ళు, సేద్యాలు వదిలిపెట్టిన వాళ్ళు, భూములను వదిలిపెట్టి వలసలు పోయిన వాళ్ళు వాపసు వచ్చి సేద్యాలు చేసుకొని గ్రామాలు కలకల్లాడేటట్లు చేస్తే ఇలా మళ్ళీ శ్మశాన వైరాగ్యాలను తలపించే విధంగా గ్రామాలను మారుస్తుందా కాంగ్రెస్ ప్రభుత్వం?